అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్. అన్న మొత్తం మన ఇండియా అలాగే మన ఏపీ తెలంగాణలో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న టాపిక్ అఘోరి. అది అఘోరి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం. అసలు ఏంటి ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఆమె అమ్మాయి కూడా ఆ, మా మేజర్ కాబట్టి ఆ అమ్మాయి కూడా నేను అనుకుంటున్నా అంటే కోర్టులు కానీ న్యాయస్థానాలు ఏం చెప్తాయంటే ఎవరికైనా కూడా ప్రాథమిక స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆమె మేజర్ బీటెక్ అయిపోయిందంటే మేజర్. ఇంకా ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి ఇంకా ఆమెకి ఇష్టం కాబట్టి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఏం చెప్తాయండి, మేజర్ అయిన తర్వాత ఎవరి ఇష్టం వాళ్ళది, ఆ, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ హక్కు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉంది మనకు. కాదమ్మా, అఘోరి దగ్గరికి డబ్బు కోసమే వెళ్ళిందని చాలా మంది అంటున్నారు. సో మీరేమంటారు దానికి? నేను అనుకుంటున్నా ఇప్పుడు అఘోరాలు కానీ వాళ్ళందరూ స్వామీజీలు కానీ ప్రజలు డబ్బులు ఇస్తేనే వాళ్ళు మెయిన్గా బతకగలుగుతారు. తిండి కానీ వాళ్ళకి ఇప్పుడు ఆమె కారు ఉంది, ఆ కారు డీజిల్ కానీ అందరు ఇప్పుడు మనలాంటి వాళ్ళు అందరు డోనర్స్ ఇస్తేనే వాళ్ళు దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పని చేయలేరు. మన కష్టపడి నెలంతా పని చేస్తేనే మన దగ్గర డబ్బులు రావట్లేదు. అంటే ఇప్పుడు ఆమె అఘోరి అని మీరు నమ్ముతున్నారా? ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడాడు, వెమ్లవాడలో మసీద్ కూల్ చేస్తాను, తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఎట్లా పెళ్లి చేసుకుంటారని ఆయనే మాట్లాడాడు. ఇప్పుడు అదే ఆయనే ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అసలు అయితే అఘోరి అని మీరు నమ్ముతున్నారా? అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చేసిందంటే సరే సనాతన ధర్మం కాపాడాలి, హిందూ ధర్మం కాపాడాలి మాట్లాడితే మనం కూడా అందరం హిందువులం కాబట్టి చాలా సంతోషించినాం. అరే ఇప్పుడు మన హిందూ ధర్మ రక్షణ కోసం మన కోసం కొట్లాడుతుండగా అని చెప్పేసి అన్నాం. అంటే పెళ్లి అనేది ఆయన వ్యక్తిగత ఇష్టం అండి. అంటే ఇప్పుడు మనం ఎంత ఏం చేసినా కూడా మనం లాన్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. లాన్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇప్పుడు కోర్టు కూడా ఏం చెప్తా అంటే ఒకరికి అంటే రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. ఒకటి మన హిందూ చట్టం ప్రకారం మనం ఒక పెళ్లి విడాకులు అయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. అది ఆడవాళ్ళు కానీ ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాము. ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు ఈ రోజులలో, చాలా వరకు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఇష్టం అది. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగంలో అట్లా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నది. అది ఇప్పుడు లేకుంటే గిట్ట చేసుకుంటే తప్పు. ఎందుకంటే అవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటాయి అవన్నీ. అన్న మరి నాన్ మాట్లాడాడు కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అంటే ఇప్పుడు నా అన్వేషణ ఆయన మాట్లాడింది నేను సరిగ్గా వినలేదు, నేను చూడలేదు. ఏ ఆయన అంటే ఆయన ఏం విషయంలో మాట్లాడి నేను చూడలేదు బ్రో. అంటే హిందూ ధర్మం ప్రకారం ఋషులు గాని ఈ అఘోరాలు గాని అసలు కామక్రోధ మదమాశ్చర్యాలకు దూరం ఉంటారు కదా. అవునవును. మరి దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈయన చేసేది అంతా డిఫరెంట్ గా ఉంది కదా, హిందూ సంస్థ ధర్మానికి ఇది కొంచెం ఎఫెక్ట్ అయ్యేలా ఉంది, డ్యామేజ్ అయ్యేలా ఉంది. అయితే అదే నేను ఇంత మధ్యాహ్నం కూడా ఒక వీడియో చూసిన. ఏమనంటే నేను పెళ్లి చేసుకోలేదు, పశువు తాడు కట్టమన్నాడు. అంటే మన హిందూ ధర్మం ప్రకారము నాడు డబ్బులు లేని రోజుల్లో పాతకాలంలో మనకు పశువు తాడుతోనే పెళ్లి అవుతుండే. పశువు కొమ్ము కడితేనే పెళ్లి అసలు పాతకాలంలో. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మనము హిందూ ధర్మం ప్రకారం పశువు కొమ్ము కడితేనే పెళ్లి. ఆయన చేసుకున్నాడు, తలంబ్రాలు కూడా పోసుకున్నాడు వాస్తవంగా. ఇప్పుడేమో ఏమంటాం చేసుకోలేదు అంటుండే. అట్లా రెండు పెళ్లి. ఇప్పుడు సరే ఫస్ట్ ఆమె చేసుకున్నాడు, ఆమెకు డైవర్స్ ఇచ్చి మనం చేసుకుంటే కూడా నో ప్రాబ్లం, అది లీగల్గా అవుతుంది. కానీ ఆయన లీగల్గా కాకుండా ఇంకా రెండో పెళ్లి చేసుకోవడం మన తప్పు మన హిందూ ధర్మం ప్రకారం. ఎందుకంటే మనం ఇవాళ సనాతన ధర్మం కాపాడుతామని చెప్పే వాళ్ళే ఇవాళ వాళ్ళు అట్లా చేయడం కూడా తప్పు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదొకటన్నా చాలా మంది అంటే పిల్లల్ని కంటారని కూడా చెప్తున్నారు కదా అఘోర వాళ్ళు. దీనికోసం ఏమంటారు అంటే పిల్లలు కంటే అగారాల పిల్లలు కంటే ఐవీఎఫ్ చేయించుకోవాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా వరకు ఉంది. ఐవీఎఫ్ మాత్రం చేయించుకుంటేనే అవుతుంది తప్ప ఇప్పుడు మీరు చూస్తారు కానీ నా నోట్లకి ఏం చెప్పలేను. అన్న ఇప్పుడు దీని మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మగ పిల్లలు చాలా మంది కరువులో ఉన్నారు, వాళ్ళకి అమ్మాయి తగలతలేదు, కానీ అఘోరకి అసలు ఎలా తగులుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. దీని మీద ఈ ఒక మొగాడిగా నీ ఒపీనియన్ ఏంటి? ఇక అమ్మాయికి అతను నచ్చిండండి. ఇప్పుడు ఇక ఆయనకు నచ్చినప్పుడు మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఎంతమంది అబ్బాయిలను కూడా చాలా మంది మీరు అన్నది వాస్తవం. ఎంతమంది స్మార్ట్గా ఉన్నా కూడా ఒక అమ్మాయి కూడా లవ్ చేయదు ఎవరిని. కానీ ఆయనను కూడా మరి ఆమె ఇష్టపడ్డాడు, ఆయన దగ్గర ఏం నచ్చిందో ఆమెకు. అంటే వాళ్ళిద్దరూ ఒకేళ అది అంటే దేశాన్ని కాపాడడం కోసం ఒక వారసుని కని ఇస్తామని కూడా మాట్లాడుతున్నారు. అట్లనే కనొస్తుంది బ్రో. ఐవీఎఫ్ చేయడం వల్ల అయితే కనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఐవీఎఫ్ ఉంది కాబట్టి ఐవీఎఫ్ చేయడం వల్ల అయితే కనవచ్చు. కానీ ఆ విధంగా అయితే కనలేదు బ్రో. అంటే సుఖంగా ఉంటానని కూడా చెప్తుంది ఆమె. అంటే ఏ విధంగా ఉండొచ్చు ఆమెతో ఉన్నది? అంటే మనసుకు నచ్చిన వాళ్ళతోని ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు. చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంకా ఫ్రెండ్ లాగానే ఉంటాను, కలిసి ఉంటామనే ఇంటెన్షన్తో ఉన్నారు మనం. అన్న దీని మీద అంటే ఈ స్పందన మీద పబ్లిక్ అసలు ఎటువంటి ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది?
ప్రజలైతే జనాలైతే యూట్యూబ్ లో అయితే అందరు తిడుతున్నారు, టీవీలలో కానీ యూట్యూబ్ లో కానీ మొత్తం ఓపెన్ యూట్యూబ్లు కానీ టీవీలు కానీ ఏది ఓపెన్ చేసినా అఘోరి 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 మాత్రం అని చెప్పేసి అంటారు. ఇంకా ప్రజలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. ఆయన మాత్రం రెండో పెళ్లి చేసుకోవడం మాత్రం అది చట్టరీత్యా నేరం. అది ఎందుకంటే చట్టాలు కూడా ఒప్పుకోవు. ఎందుకంటే ఏదైనా కూడా మన హిందూ ధర్మం ప్రకారం ఒక విడాకులు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ వేరే పెళ్లి చేసుకోవాల్సిన రూల్ ఉంది మనకు. అఘోరకి నిజంగానే మంత్రాలు వచ్చానా అంటే మాట్లాడుతున్నారు కదా, మంత్రాలు చేసి పోలీసులు భయపడుతున్నారని చెప్తున్నారు కదా, దీనికోసం ఏమంటారు? బ్రో అసలు మంత్రాలు అనేవి ఉండయి. మన మనసే మంత్రం. మనం ఏ విధంగా ఆలోచిస్తే మనం ఆ విధంగా ఉంటుంది. మంత్రాలు అనేవి అసలు ఉండనే ఉండయి. మంత్రాలన్నీ ఉంటే బ్రో డబ్బు లేని వాళ్ళు అందరూ మంత్రాలు చేసి కోటీశ్వర్లు అవుతారు. ఎవరికి అమ్మాయి వాడినాడు అందమైన అమ్మాయి కావాలని చెప్పి సినిమా హీరోయిన్లో కూడా మంత్రం చేసి వాళ్ళని దగ్గర తెప్పించుకుంటాడు. మంత్రాలు తంత్రాలు అనేటివి లేవు బ్రో. మనం ఏ విధంగా మన మైండ్ సెట్ ని ఏ విధంగా ఉపయోగించుకుంటే ఆ విధంగా ఉంటుంది. మనం ఏ విధంగా నమ్మితే ఆ విధంగా ఉంటుంది అంతే. అంటే బలిస్తారు అని కూడా వశనైన ఆ అమ్మాయిని బలి ఇవ్వడం కోసమనే ఇప్పుడు వశపరుచుకున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమయ్యే అవకాశం? ఇక ఆ విషయం మీరు అగోరిని అడగాలి. ఇక ఆ విషయం బలి ఇస్తుందో ఇయ్యదని మనం ఎట్లా చెప్తాం బ్రో? అన్న ఒక మాటలో మీరు ఇప్పుడు అఘోరిని ఏమైనా క్వశ్చన్ అడగదలుచుకున్నారో ఒక పబ్లిక్ గా? నేను ఆమెను అడగదలుచుకుంటే ఏంటంటే, ఇప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం కోసము నువ్వు ఫైట్ చేస్తా కొట్లాడుతా అంటున్నావు కాబట్టి ఫస్ట్ మొదటి భార్యనైతే ఎవరిని పెళ్లి చేసుకున్నావో వారికి విడాకులు ఇచ్చిన తర్వాత లీగల్గా చేసుకొని కూడా పెళ్లి చేసుకొని కూడా నువ్వు జనాల ముందడికి వెళ్తే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే హిందూ ధర్మంలో కూడా ఒక విడాకులు ఎంత ఇంకో పెళ్లి చేసుకోవాలనేది ఉంది. థ్యాంక్ యూ అన్న.